ఏపీ త్రిబుల్ ఐటీ 2025 రిజల్ట్స్‌కి సంబంధించి మనకు క్యాంపస్ వైస్‌గా పీడీఎఫ్ రూపంలో అప్డేట్ అయితే ఇస్తారనుకున్నాం. కాకపోతే అలా ఏం అప్డేట్ అయితే చేయలేదు. క్లియర్‌గా ఇక్కడ మనకు ఫేజ్ 1 ఆర్‌జేకేటీ సెలక్షన్ లిస్ట్ అంటూ మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చేశారు. సో, 4 క్యాంపస్‌లకు సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ లిస్ట్ అనేది మొత్తం రిలీజ్ అయితే అయిపోయింది. సో, చూసుకోవచ్చనమాట. ఇక్కడ నూజివీడ్‌కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఆర్కే వ్యాలీకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఒంగోలు క్యాంపస్‌కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, అలాగే శ్రీకాకుళం క్యాంపస్‌కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారనేది క్లియర్‌గా మనకి ఇక్కడ లిస్ట్ అనేది వచ్చేసిందనమాట. సో, ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ ఐడీ ఉంటది. నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఉంటది. నెక్స్ట్ సెలెక్టెడ్ క్యాంపస్ అని మీరు ఏ క్యాంపస్‌కి సెలెక్ట్ అయ్యారు. సో, కౌన్సెలింగ్ డేట్ మీకు కౌన్సెలింగ్ డేట్ అనేది ఎప్పుడుంటది అనేది మెన్షన్ చేశారు. సో, క్లియర్‌గా ఇక్కడ మీరు ఓపెన్ అయితే చేసుకోండి. డైరెక్ట్ లింక్ కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ మీరు మీ యొక్క నేము, అలాగే మీ యొక్క అప్లికేషన్ ఐడీ ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చెక్ చేసి మీరు ఏ క్యాంపస్‌కి సెలెక్ట్ అయ్యారు అనేది ఒకసారి చెక్ చేసుకోండి డీటెయిల్‌గా. 4 క్యాంపస్‌లకు సంబంధించి ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మనకు అప్డేట్ అయితే చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. లిస్ట్‌లో పేర్లున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సీట్ వచ్చినట్టే, కన్ఫర్మ్ అయిపోయినట్టే అనమాట. సో, అక్కడ జాయిన్ అవ్వడము, కాకపోవడం అనేది మీ ఇష్టం అనమాట. సో, ఇక్కడ మనకు 4400 సీట్లున్నాయి 4 క్యాంపస్‌లకు సంబంధించి. సో, 4 క్యాంపస్‌లకు సంబంధించి ఇక్కడ 4200 మందిని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఒక్కొక్క సీట్‌కి ఒక్కొక్కరిని మాత్రమే ఇక్కడ కౌన్సెలింగ్ కూడా వాళ్ళు రమ్మంటున్నారు. రిమైనింగ్ సీట్లు అంటే ఇంకా స్పెషల్ కేటగిరీకి సంబంధించి తీసినటువంటి సీట్లే ఉన్నాయి. అంటే ఫస్ట్ ఫేజ్‌లోనే దాదాపుగా 4400 సీట్లకు గూడా వాళ్ళు కౌన్సెలింగ్ పిలుస్తున్నారనమాట. ఇక్కడ ఎంతమంది జాయిన్ అవుతారు, ఎంతమంది హోమ్ సిక్ ద్వారా కావచ్చు, ఇతర కారణాల వల్ల అక్కడ జాయిన్ కాకుండా వెళ్ళిపోతే మిగిలినటువంటి సీట్లకు మాత్రమే సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది ఉండబోతుంది. సో, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళందరికి కూడా వన్స్ కంగ్రాచ్యులేషన్ అనమాట. సో, రానటువంటి వాళ్ళు కూడా డిసప్పాయింట్ అయితే అవ్వకండి.